శాంతి. ఈరోజు మురళీ డేటు 2 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ప్రతి సమయము జ్ఞాన సాగరుని వద్దకు వస్తూ ఉండండి. జ్ఞానరత్నాల సామగ్రిని నింపుకొని మళ్ళీ బయటకు వెళ్ళి డెలివరీ చెయ్యండి. విచార సాగర మథనం చేసి సేవలో లగ్నమవ్వండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, అన్నింటికన్నా మంచి పురుషార్థం ఏది? ఏ పిల్లలు అంటే బాబాకు ప్రియంగా అనిపిస్తారు? సమాధానము, ఎవరి జీవితమునైనా బాగు చేయడం, ఇది చాలా మంచి పురుషార్థము. పిల్లలు ఈ పురుషార్థంలోనే లగ్నమైపోవాలి. ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే అందుకు బదులుగా ఎక్కువ సేవ చేయండి, లేకపోతే ఆ పొరపాటు మనస్సును తింటూ ఉంటుంది. తండ్రికి జ్ఞాని మరియు యోగి పిల్లలు అంటే చాలా ప్రియంగా అనిపిస్తారు. పాట, ఎవరు ప్రియుని జతలో ఉంటారో. ఓం శాంతి. మురళిని సన్ముఖంలో వినడంలో, టేపు ద్వారా వినడంలో లేక కాగితంలో చూసి చదవడంలో తప్పకుండా తేడా ఉంటుంది అని పిల్లలు అర్థం చేసుకోగలరు. పాటలో కూడా ఎవరు ప్రియుని జతలో ఉంటారో అని అంటారు. జ్ఞానవర్షమైతే అందరి కొరకు ఉంది, కానీ జతలో ఉండడం వలన తండ్రి భావాలను అర్థం చేసుకోవడంలో, విభిన్న ఆదేశాలను గ్రహించడంలో చాలా లాభం ఉంటుంది. అయితే ఇక్కడే కూర్చుండిపోవాలని కూడా కాదు, సామాగ్రి నింపుకుని సేవ చేసేందుకు వెళ్ళాలి. మళ్ళీ సామాను నింపుకునేందుకు వచ్చారు. మనుషులు సామాన్లు అమ్ముకునేందుకే ఖరీదు చేస్తారు, అమ్మి మళ్ళీ కొనుక్కునేందుకు వస్తారు. ఇవి కూడా జ్ఞాన రత్నాల సామాను తీసుకుని పోయేవారైతే వస్తారు కదా. కొందరు డెలివరీ ఇవ్వరు, పాత సామానుతోనే కాలం గడుపుతూ ఉంటారు. అసలు కొత్త సామాను తీసుకోవాలని కూడా అనుకోరు. ఇలాంటి బుద్ధిహీనులు కూడా ఉంటారు. మనుషులు తీర్థయాత్రలకు వెళ్తారు, కానీ తీర్థయాత్రలు ఇక్కడకు రావు. ఎందుకంటే అవి జడ చిత్రాలు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకే తెలుసు. మనుష్యులకు ఏమీ తెలియదు. చాలా గొప్ప గొప్ప గురువులు, శ్రీ శ్రీ మహామండలేశ్వర్లు మొదలైన వారు జిజ్ఞాసులను తీర్థయాత్రలకు తీసుకువెళ్తారు. త్రివేణి సంగమానికి ఎంతోమంది వెళ్తారు. నది వద్దకు వెళ్ళి దానం చేయడంలో పుణ్యం ఉంటుంది అని భావిస్తారు. ఇక్కడైతే భక్తి మాటే లేదు. ఇక్కడైతే తండ్రి వద్దకు రావాలి. కనుక పిల్లలు అర్థం చేసుకుని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. ప్రదర్శనలో కూడా మనుషులకు అర్థం చేయించాలి. 84 జన్మల చక్రమును తిరుగుతారు, అందులో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరు అని పిల్లలకు తెలుసు. ఇది అర్థం చేయించాలి అంటే చాలా మంచి యుక్తి కావాలి కదా. ఈ చక్రములోనే మనుషులు తికమక పడతారు. వృక్షాన్ని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా చక్రాన్ని చూపిస్తారు. కల్పము ఆయువు చక్రము ద్వారా లెక్కిస్తారు. చక్రంలోనే గడబిడ ఉంది. మనమైతే పూర్తి చక్రమంతా తిరుగుతాము, 84 జన్మలు తీసుకుంటాము. ఇక ఇస్లాం మతం వారు, బౌద్ధులు మొదలైన వారు తరువాత వస్తారు. చక్రంలో మనము ఎలా సతో రజో తమోల్లోనికి వస్తామో సృష్టి చక్రం చిత్రంలో చూపించబడింది. ఇక తరువాత ఎవరైతే వస్తారో ఇస్లాం, బౌద్ధులు మొదలైన వారిని గురించి ఎలా చూపించాలి? వారు కూడా సతో రజో తమోల్లోకి వస్తారు. మనము మన విరాట రూపమును కూడా చూపిస్తాము. సత్యయుగము నుండి కలియుగం వరకు పూర్తి చక్రం తిరిగి వస్తాము. పిలక భాగం మాత్రం బ్రాహ్మణులది. ముఖ భాగము సత్యయుగంలో, బాహువులు అంటే భుజములు త్రేతాయుగంలో, ఉదర భాగము
అంటే పొట్ట భాగము ద్వాపరంలో, కాళ్ళను చివరిలో నిలపాలి. మన విరాట రూపాన్ని చూపించాలి. మరి మిగిలిన ధర్మాల వారిని ఎలా చూపించాలి? వారిని కూడా ప్రారంభంలో సతో ప్రధానము, తరువాత సతో రజో తమో అనగా దీని నుండి ఎవ్వరూ ఎప్పుడూ నిర్వాణ ధామంలోకి వెళ్ళలేదు అని రుజువవుతుంది. వారు ఈ చక్రంలోకి రావలసిందే. ప్రతి ఒక్కరూ సతో రజో తమోల్లోనికి రావలసిందే. ఇబ్రహీం, బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు కూడా మనుష్యులే. రాత్రిపూట బాబాకు చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలో నిద్ర నశ కూడా ఎగిరిపోతుంది, నిద్ర తొలగిపోతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి ఉండాలి కదా. వారిది కూడా విరాట రూపాన్ని తయారు చేయాల్సి వస్తుంది. వారికి కూడా కాళ్లను చివరిలోనికి తీసుకొని వెళ్ళాలి. తరువాత వ్రాతపూర్వకంగా వివరించాలి. క్రీస్తు ఎప్పుడు వస్తారో అప్పుడు వారు కూడా సతో రజో తమోలను దాటుకోవలసిందే అని పిల్లలు అర్థం చేయించాలి. వారు సత్యయుగంలోకి రానే రారు, వచ్చేది తర్వాతనే. క్రీస్తు స్వర్గంలోనికి రారు అని చెప్తారు. ఇది తయారు చేసి చేయబడిన ఆట. క్రీస్తు కంటే ముందు కూడా ధర్మాలు ఉండేవి అని మీకు తెలుసు. అవి మళ్ళీ పునరావృతం అవ్వాలి. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి నుండి సెకండులో ఏ విధంగా ఆస్తి లభిస్తుంది, సెకండులో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది. బాబాకు ఎన్ని ఆలోచనలు నడుస్తూ ఉంటాయో చూడండి. బాబా పాత్ర విచార సాగర మథనం చేయడం. గాడ్ ఫాదర్లీ బర్త్ రైట్, నవ్వారు నెవ్వర్. ఈశ్వరీయ జన్మసిద్ధాధికారము ఇప్పుడు లేదు అంటే మరి ఎప్పుడు లేదు అనే పదాన్ని వ్రాయండి. జీవన్ముక్తి అనే పదాన్ని వ్రాయాలి. వ్రాయబడిన అంశము స్పష్టంగా ఉన్నట్లయితే మీకు అర్థం చేయించడం కూడా చాలా సహజమైపోతుంది. జీవన్ముక్తి వారసత్వంగా లభించింది. జీవన్ముక్తిలో రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఉంటారు. అందువల్ల వ్రాసిన అంశాన్ని కూడా సరి చేయవలసి ఉంటుంది. చిత్రాలు లేకుండా కూడా అర్థం చేయించవచ్చు. వీరు బాబా, కేవలం సైగలతోనే అర్థం చేయించవచ్చు. వీరు బాబా, ఇది ఆస్తి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు బాగా అర్థం చేయించగలుగుతారు. అయితే పూర్తి ఆధారం అంతా యోగం పైనే ఉంది. యోగము ద్వారా బుద్ధి పవిత్రముగా అవుతుంది. అప్పుడే కదా ధారణ అవ్వగలదు. ఇందులో ఆత్మాభిమాని అవస్థ ఉండాలి. అన్నీ మర్చిపోవలసి ఉంటుంది. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మనం ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. ఈ ప్రపంచమైతే వినాశనమవుతుంది. ఈ బాబా కొరకైతే సహజము. ఎందుకంటే ఇతడి వ్యాపారమే ఇది. పూర్తి రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంది. అచ్చా, గృహస్థ వ్యవహారంలో ఉండేవారైతే కర్మ చెయ్యాలి. స్థూల కర్మలు చేయడం వలన ఈ విషయాలు మర్చిపోతారు. బాబా స్మృతిని మర్చిపోతారు. బ్రహ్మబాబా స్వయంగా తన అనుభవాన్ని వినిపిస్తారు. శివబాబాను స్మృతి చేస్తాను. బాబా, ఈ రథానికి తినిపిస్తున్నాను అని భావిస్తాను. అయినా సరే మళ్ళీ మర్చిపోతాను. ఇలా నేనే మర్చిపోతున్నాను అంటే ఇక పాపం మిగిలిన వారికి ఎంత కష్టంగా ఉంటుందో అని బ్రహ్మబాబా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ చార్టును ఎలా పెంచగలము? ప్రవృత్తి మార్గం వారికి ఇది కష్టము. వారు శ్రమ చేయాల్సి ఉంటుంది. బాబా అయితే అందరికీ అర్థం చేయిస్తారు. ఎవరైతే పురుషార్థం చేస్తూ ఉంటారో వారు తమ ఫలితాన్ని వ్రాసి పంపవచ్చు. తప్పకుండా కష్టంగా ఉంటుందని బాబాకు తెలుసు. బాబా చెప్తారు, రాత్రిపూట శ్రమ చెయ్యండి. ఒకవేళ మీరు యోగయుక్తులై విచార సాగర మథనం చేస్తూ ఉన్నట్లయితే మీ అలసట అంతా తొలగిపోతుంది. బాబా తన అనుభవాన్ని వినిపిస్తారు.
ఒక్కొక్కసారి ఇతర విషయాల్లో బుద్ధి వెళ్ళినప్పుడు తల వేడిగా అయిపోతుంది. మళ్ళీ ఆ తుఫాను నుండి బుద్ధిని తొలగించి ఈ విచార సాగర మదనంలో నిమగ్నమవుతాను. అప్పుడు తల తేలికైపోతుంది. మాయా తుఫానులైతే అనేక రకాలుగా వస్తాయి. ఈ వైపు బుద్ధిని లగ్నం చేయడం ద్వారా ఆ అలసట అంతా కూడా దిగిపోతుంది. బుద్ధి రిఫ్రెష్ అవుతుంది. బాబా సేవలో లగ్నమైతే జ్ఞానము మరియు యోగాల వెన్న లభిస్తుంది. ఈ బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఇలా జరుగుతుంది. మాయా వికల్పాలు వస్తాయని తండ్రి పిల్లలకు తెలియచేస్తారు కదా. బుద్ధిని మళ్ళీ ఆ వైపు లగ్నం చెయ్యాలి. చిత్రాలను తీసుకుని వాటిపైన ఆలోచించాలి. అప్పుడు మాయా తుఫానులు ఎగిరిపోతాయి. మాయ ఎటువంటిది అంటే అస్సలు స్మృతిలో ఉండనివ్వదు అని బాబాకు కూడా తెలుసు. చాలా కొద్ది మంది మాత్రమే పూర్తి స్మృతిలో ఉంటారు. గొప్ప గొప్ప విషయాలను చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ బాబా స్మృతిలో ఉన్నట్లయితే బుద్ధి స్పష్టంగా ఉంటుంది. స్మృతి చేయడం వంటి వెన్న మరొకటి లేనేలేదు. కానీ స్థూలమైన బరువు ఎక్కువగా ఉంటే స్మృతి తక్కువైపోతుంది. బొంబాయికి పోపు వచ్చినప్పుడు చూడండి, సర్వుల భగవంతుడే వచ్చారన్నట్లు అతనిని ఎంత మహిమ చేస్తారు. శక్తి కలవారు కదా. భారతవాసీలకు తమ ధర్మం గురించి తెలియదు. తమ ధర్మాన్ని వారు హిందూ ధర్మము అని చెప్పుకుంటూ ఉంటారు. హిందూ అనే ధర్మం ఏదీ లేదు. అది ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు స్థాపన అయ్యింది, ఇది ఎవ్వరికీ తెలియదు. మీలో జ్ఞానం ఉప్పొంగుతూ ఉండాలి. శివశక్తులు జ్ఞానంలో ఉప్పొంగుతూ ఉండాలి. వారు శక్తులను సింహం పైన కూర్చుని ఉన్నట్లుగా చూపిస్తారు. ఇదంతా కూడా జ్ఞానం యొక్క విషయము. చివర్లో ఎప్పుడైతే మీలో శక్తి వస్తుందో అప్పుడు సాధువులు, సన్యాసులు మొదలైన వారికి కూడా మీరు అర్థం చేయించగలుగుతారు. ఎంత జ్ఞానము ఎప్పుడైతే బుద్ధిలో ఉంటుందో అప్పుడు మీరు చాలా ఉత్సాహంతో ఎగురుతూ ఉంటారు. ఎలాగైతే చక్రాత అనే గ్రామంలో పొలం పని చేసేవారిని టీచరు చదివిస్తూ ఉండగా వారు చదువుకునేవారు కాదు. వారికి ఆ పొలం పనులు అంటే వ్యవసాయమే చాలా మంచిగా అనిపించేది. అలా ఈనాటి మనుషులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే వారు ఇది మంచిగా అనిపించడం లేదు, మేమైతే శాస్త్రాలనే చదవాలి అని అంటారు. కానీ భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు, జప, తప, దాన పుణ్యాలు మొదలైనవి చేయడం ద్వారా లేక శాస్త్రాలను చదవడం ద్వారా నన్ను ఎవరూ పొందలేరు. డ్రామాను గురించి తెలియదు. నాటకంలో పాత్రధారులు ఉంటారు. పాత్రాభినయం చేసేందుకు శరీరాన్ని తీసుకున్నారు అని వారికి ఏమీ తెలియదు. ఇదంతా కూడా ఒక ముళ్ళ అడవి వంటిది. ఒకరికి మరొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. దోపిడీ చేస్తూ చంపుకుంటూ ఉంటారు. ముఖము భలే మనుషులదే, కానీ లక్షణాలు మాత్రం కోతి సమానంగా ఉన్నాయి. తండ్రి కూర్చుని పిల్లలేని మీకు అర్థం చేయిస్తారు. ఎవరైనా కొత్త వారు విన్నట్లయితే అర్థం కాక వేడెక్కుతారు. అంటే వేడెక్కడము అంటే కోపగించుకుంటారు. పిల్లలు అలా వేడిగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలకే అర్థం చేయిస్తాను. పిల్లలకైతే మాతాపితలు ఏదైనా చెప్పగలరు కదా. పిల్లలను తండ్రి చెంపదెబ్బ వేసినా ఇతరులు ఏమీ చేయలేరు. అసలు మాతాపితల కర్తవ్యమే పిల్లలను సరిదిద్దడము. కానీ ఇక్కడ నియమం లేదు. ఏ విధమైన కర్మ నేను చేస్తానో నన్ను చూసి దానిని ఇతరులు కూడా చేస్తారు. అందువల్లనే బాబా ఏ విచార సాగర్ మదనం చేశారో కూడా తెలిపించారు. ఇతడు మొదటి నెంబరులో ఉన్నారు. వీరు 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. అటువంటప్పుడు ఇతర ధర్మస్థాపకులు ఎవరెవరు ఉన్నారో వారు ఎలా నిర్వాణ ధామానికి వెళ్తారు?
వారు కూడా సతో రజో తమోల్లోకి తప్పకుండా రావాల్సిందే. మొదటి నెంబరులో లక్ష్మీనారాయణులు ఉన్నారు. వారు విశ్వానికి అధికారులు. వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ మనుష్య సృష్టిలో ఎవరైతే ఉన్నతమైన కొత్త మానవుడు ఉన్నాడో అతని జతలో నూతన స్త్రీ కూడా ఉండాలి కదా. లేకపోతే స్త్రీ లేకుండా సంతానం ఎలా ఉత్పన్నమవుతుంది? సత్యయుగంలో న్యూ మెన్ ఈ లక్ష్మీనారాయణులు పాతవారి నుండి కొత్త వారిగా అవుతారు. వీరు ఆల్రౌండర్ పాత్రధారులు. మిగిలిన అందరూ కూడా సతో నుండి తమోలోకి వస్తారు, పాతవారిగా అవుతారు. మళ్ళీ పాతవారి నుండి కొత్తవారిగా అవుతారు. ఏ విధంగా క్రీస్తు మొదట కొత్తగా వచ్చి తర్వాత మళ్ళీ పాతగా అయ్యాడో అలా మళ్ళీ అతని సమయానుసారంగా కొత్తగా అయ్యి వస్తాడు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి. ఇందులో యోగం బాగుండాలి, పూర్తి సమర్పణ కూడా అవ్వాలి. అప్పుడే వారసత్వానికి హక్కుదారులుగా అవ్వగలుగుతారు. సమర్పణ అయినప్పుడే ఇలా చెయ్యండి అని బాబా ఆదేశాలను కూడా ఇవ్వగలుగుతారు. కొందరు సమర్పణ అయిన వారు కానీ వ్యవహారంలో కూడా ఉండవని చెప్తారు. అప్పుడు వారి బుద్ధిని గురించి తెలుస్తుంది. వ్యవహారంలో ఉంటూ జ్ఞానమును పొందండి, అలా మీరు పాస్ అయి చూపించండి అని బాబా అంటారు. గృహస్థములోకి వెళ్ళకండి, బ్రహ్మచారిగా ఉన్నట్లయితే మంచిది. బాబా ప్రతి ఒక్కరి లెక్కాచారాలను అడుగుతారు. మమ్మ బాబాల పాలన తీసుకున్నారు అంటే మళ్ళీ దాని ప్రతిఫలమును చూసినప్పుడే కదా బలం లభిస్తుంది. అలా కానట్లయితే మేము ఇంత శ్రమ చేసి పాలన ఇస్తే మమ్మల్ని వదిలేశారు అని తండ్రి కూడా అంటారు. ప్రతి ఒక్కరి నాడిని కూడా చూడవలసి ఉంటుంది. తరువాత ఆదేశము ఇవ్వబడుతుంది. బ్రహ్మ బాబా ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే శివబాబా దానిని సరిదిద్దుతారు. ఇతడు కూడా అడుగు అడుగులో శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నష్టం వాటిల్లితే డ్రామాలో అలా ఉంది అని భావిస్తారు. తర్వాత ఇటువంటి విషయం జరగరాదు. పొరపాటు మన హృదయమును తింటూ ఉంటుంది. పొరపాటు చేసినట్లయితే దానికి బదులుగా మళ్ళీ సేవలో నిమగ్నం అవ్వాలి. చాలా పురుషార్థం చెయ్యాలి. ఇతరుల జీవనాన్ని తీర్చిదిద్దడమే పురుషార్థము. బాబా అంటారు, నాకు యోగి మరియు జ్ఞాని పిల్లలే అందరికంటే చాలా ప్రియమైన వారు. యోగంలో ఉండి భోజనం తయారు చేసి తినిపించినట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇది శివబాబా బండారము. కనుక శివబాబా పిల్లలు తప్పకుండా ఇలా యోగయుక్తంగా ఉంటారు. నెమ్మదిగా అవస్థ ఉన్నతముగా అవుతుంది. సమయమైతే తప్పకుండా పడుతుంది. ప్రతి ఒక్కరి కర్మబంధనము ఎవరిది వారిదే. కన్యలపైన ఎలాంటి బరువు లేదు. అవును, కొడుకులపైన ఉంది. కొడుకు పెద్దవాడైతే మాతాపితల భారం అతనిపైన ఉంటుంది. తండ్రి ఇంతగా అర్థం చేయించారు, ఇంత సమయం పాలన ఇచ్చారు, కనుక వారిని పాలన చేయాల్సి ఉంటుంది. లెక్కాచారం సమాప్తం చేసుకోవాలి. వారి మనసు కూడా చాలా సంతోషిస్తుంది. సుపుత్రులు ఎవరైతే ఉంటారో వారు యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత సర్వస్వాన్ని తండ్రి ఎదుట ఉంచుతారు. అప్పు తీర్చుకోవలసి ఉంటుంది కదా. ఇవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఉన్నతమైన పదవిని పొందేవారే సింహం వలె ఉత్సాహంగా ఉప్పొంగుతూ ఉంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగంలో ఉండి భోజనం తయారు చేయాలి. యోగంలో ఉంటూనే భోజనం తినాలి మరియు తినిపించాలి. సెకండ్ పాయింట్, బాబా తెలియచేసిన దానిపైన బాగా విచార సాగర మథనం చేసి యోగయుక్తులుగా ఉంటూ ఇతరులకు అర్థం చేయించాలి. ఈరోజు వరదానము, స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటము నుండి విశ్వరాజ్య కిరీటధారిగా అవ్వండి. సారాంశము, ఎలాగైతే తండ్రిపై ప్రాప్తులపై ప్రతి ఒక్కరూ తమకు అధికారం ఉంది అని భావిస్తారో, అలా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన ఈ రెండు బాధ్యతల కిరీటదారులుగా అవ్వండి. అప్పుడు విశ్వరాజ్యానికి కిరీట అధికారులుగా అవుతారు. భవిష్యత్తుకు ఆధారము ఈ వర్తమానమే కదా. జ్ఞానము అనే దర్పణంలో చూసుకొని బ్రాహ్మణ జీవితంలో పవిత్రతా కిరీటము, చదువు మరియు సేవల డబల్ కిరీటం ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా కిరీటము అసంపూర్ణంగా ఉన్నట్లయితే అక్కడ కూడా చిన్న కిరీటానికి అధికారులుగా అవుతారు. స్లోగన్, సదా బాబ్దాదా ఛత్రఛాయ లోపల ఉంటే విఘ్న వినాశకులుగా అయిపోతారు. అచ్చ. ఓం శాంతి.